శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 24 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి సాయంకాలం 4:59 వరకు ఉంది. ఆ తర్వాత చవితి తిథి వచ్చింది. అశ్విని నక్షత్రం సాయంకాలం 5:22 వరకు ఉంది. శుక్రవారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఈ వజ్రయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళితే వజ్రయోగం వల్ల ఆ పనుల్లో ఆటంకాలు, ప్రయాణపరంగా వెళితే ప్రయాణాల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్పూను పెరుగు తీసుకుని ఆ పెరుగు నోట్లో వేసుకుని వెళ్ళండి. వజ్రయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాల పరంగా, పనుల పరంగా విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మేషంలో, కుజుడింట్లో ఉన్నాడు. శుక్రుడి బలం బాగానే ఉంది కాబట్టి దాంపత్యంలో గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. భార్యాభర్తల మధ్య ముఖ్యమైన చర్చలు చేసుకుంటే సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవచ్చు. సినిమా రంగం, టీవీ రంగం, సంగీత రంగం, నాట్య రంగం, ఈ రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు తులలో ఉన్నాడు కాబట్టి ఆకస్మిక సమస్యలు 12 రాసుల వాళ్ళకి ఎదురైనప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకొని విజయాన్ని అందిపుచ్చుకుంటారు. నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అశ్విని నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు. గర్భాధానం కార్యక్రమం నిర్వహించడానికి కూడా అశ్విని నక్షత్రం చక్కగా అనుకూలిస్తుంది. నూతన వస్త్రధారణకు ఈ నక్షత్రం అనుకూలం. మోటారు వాహనాలు నడపడానికి అనుకూలం. కంప్యూటర్ కోర్సులు జాయిన్ అవ్వడానికి నక్షత్ర బలం పనిచేస్తుంది. మంత్రతంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి అనుకూలం. గృహారంభం, గృహప్రవేశం ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు. పెయింటింగ్ రిలేటెడ్ కోర్సుల్లో జాయిన్ అవ్వాలంటే అశ్విని నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. పెయింటింగ్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. దాన ధర్మాలు చేయటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా అశ్విని నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళకి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఈరోజు ధనపరమైన వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన ధనపరమైన డీలింగ్స్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఉద్యోగపరంగా లాభం కలుగుతుంది. విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనపరంగా ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. దైవ దర్శనం వల్ల ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణాల్లో కూడా సౌఖ్యం లభిస్తుంది. స్త్రీల వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలుగుతుంది. దేవాలయ దర్శనం వల్ల ప్రశాంతత లభిస్తుంది. మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి. వ్యాపార పరంగా ఆటంకాలు తొలగిపోతాయి. స్నేహితుల వల్ల కూడా లాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏవైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మనోవిచారం ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. రాజకీయ రంగంలో ఉన్న వారితో ఏర్పడే పరిచయాలు మాత్రం మీకు చక్కటి ప్రయోజనాలను కలిగిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళు మిత్రులతో ఉన్నటువంటి గొడవలన్నీ తొలగిపోవటం వల్ల ప్రశాంతంగా ఉంటారు. జీవిత భాగస్వామి తరపు బంధువుల వల్ల విశేషమైన లాభం చేకూరుతుంది. దేవాలయ దర్శనం ప్రశాంతతను కలిగింపజేస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళు ఈరోజు వ్యాపార పరంగా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా కూడా వాటిని అధిగమిస్తారు. అంతిమంగా వ్యాపార పరంగా పురోభివృద్ధి ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. మనోదుఖం తొలగిపోతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. సాంఘికంగా ఉన్నత స్థితి ఏర్పడుతుంది. అనారోగ్య భావనలు, అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తిని పొందుతూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు దూరపు బంధువుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. జీవిత భాగస్వామితో మాత్రం గొడవలు పడకుండా జాగ్రత్తగా మాట్లాడాలి.
లేకపోతే ఆ గొడవల వల్ల మానసికంగా అశాంతి కలిగే సూచనలు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా విశేషమైనటువంటి ఉన్నతి పొందే సూచనలు ఉన్నాయి. శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. దేవాలయ దర్శనం వల్ల ప్రశాంతత లభిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంతానానికి సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాలు మెరుగుపడతాయి. మానసికంగా చక్కటి ప్రశాంతత ఏర్పడుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు నూతన వస్త్రలాభం ఆనందాన్ని కలిగింపజేస్తుంది. భార్యా పిల్లలతో కలిసి విందు వినోదాల్లో చక్కగా పాల్గొంటారు. కార్యజయం ఏర్పడుతుంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసి లాభాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు సాంఘికంగా ఇంట్లో వేరే వాళ్ళతో పట్టింపులు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంటా బయట చిన్న చిన్న విషయాలకే పట్టింపులు వస్తూ ఉంటాయి. ఆ పట్టింపులు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కూడా జాగ్రత్త అవసరం. పనుల్లో ఆటంకాలు వచ్చినా కూడా అంతిమంగా వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, విశేషంగా కార్యసిద్ధి లభించాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే మత్స్య జయంతి. అంటే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో అవతరించిన రోజు. ఈ సందర్భంగా వామే శంఖం గదాం దక్షే ద్విభుజో మత్స్యరూపధృత్ నరాంఘిర్మత్స్యరూపోవా మత్స్యరూపీ జనార్దన అనే శ్లోకం ఒకసారి చదువుకొని వెళితే విశేషంగా ధనలాభం కలుగుతుంది. రియల్ ఎస్టేట్ డీలింగ్స్ అనుకూలిస్తాయి. విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలత సిద్ధిస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే వామే శంఖం గదాం దక్షే. ఎడమ చేతిలో శంఖము, కుడి చేతిలో గద కలిగి ఉండి ద్విభుజో మత్స్యరూపధృత్. 2 భుజాలు కలిగి ఉండి చాప రూపంలో ఉన్న విష్ణువుకు నమస్కారం. నరాంఘిర్ మత్స్యరూపోవా మత్స్యరూపీ జనార్దన. సగం మనిషిలాగా సగం చేపలాగా ఉన్న విష్ణుమూర్తికి నమస్కారం అని ఈ శ్లోకంలో ఉన్న అర్థం. అయితే ఈ శ్లోకం మొత్తం చదువుకోలేని వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఒక చిన్న మంత్రం 11 సార్లు చదువుకొని వెళ్ళినా మత్స్యావతారంలో ఉన్న విష్ణువు అనుగ్రహం వల్ల అఖండ ధనలాభము, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా విజయం కలుగుతుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం మత్స్యరూపాయ మహావిష్ణవే నమః. ఇది మంత్రం. ఓం మత్స్యరూపాయ మహావిష్ణవే నమః. ఈ ఒక్క మంత్రం 11 సార్లు చదువుకుని వెళ్ళండి. భూలాభము, గృహలాభము పొందటానికి చేసే ప్రయత్నాలన్నీ అద్భుతంగా అనుకూలిస్తాయి. విశేషంగా ధనలాభము, కార్యసిద్ధి ఏర్పడతాయి. అలాగే ఈరోజుకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే గౌరీ శంకర్లకు ప్రియమైన రోజు. చైత్ర శుద్ధ తదియ ఆందోళికా వ్రతం అనే పేరుతో గౌరీ శంకర్లకు ప్రత్యేకమైన ఉత్సవం చేస్తారు. కాబట్టి ఓం గౌరీ శంకరాయ నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు చదువుకుని వెళితే 12 రాశుల వాళ్ళకి గౌరీ శంకర్ల అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న టైంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం. నూతన వస్త్రధారణకు అనుకూలం. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి అనుకూలం. నిశ్చయితాంబూలాలు స్వీకరించడానికి, ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి అనుకూలం. తీర్థయాత్రలు చేయడానికి చాలా మంచిది. అధికారులను కలుసుకుని ముఖ్యమైన చర్చలు చేసి సక్సెస్ సాధించడానికి కూడా శుక్రహోర బలం పనిచేస్తుంది. కొత్తగా వాహనాలు కొనుక్కున్నవి ఉపయోగించుకోవటానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.